యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా మేయర్పై కూటమి నేతల అవిశ్వాసం పెట్టడంపై మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. మహిళా సాధికారతతో భాగంగా బీసీ మహిళను మేయర్ పీఠం మీద కూర్చోబెడితే ఆ పదవి నుంచి ఆమెను దించేయాలని కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మహిళా మేయర్ కన్నీళ్లలో కూటమి నేతలు కొట్టుకుపోవడం ఖాయమంటున్న వైఎస్ఆర్సీపీ మహిళా నేతలతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ మేయర్పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. మరికొన్ని గంటల్లో ఈ అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరగనుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మీద అవిశ్వాస తీర్మానానికి కూటమి కార్పొరేటర్లు నోటీస్ ఇవ్వడం మీద మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నేతలు. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం మీద కూర్చోబెడితే కూటమి నాయకులు మాత్రం ఆమెను పదవి నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు నిండుతోంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడాను ఏ విధంగా వాళ్ళు ఈ కార్పొరేషన్ వాళ్ళ చేతిలో తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయంతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి బలం ఉందో లేదో కూడా చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీసీలకి అలాగే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి ఒక బీసీ మహిళ, వెనుకబడిన జాతికి చెందినటువంటి మహిళ, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ, ఆమెను మేయర్ చేసి ఇది కూర్చోబెట్టి 4 ఏళ్ళు చాలా చక్కగా ఆవిడ ప్రభుత్వాన్ని నడిపించారు. ఆవిడ మేయర్గాను 98 వార్డులకు కూడా ఆవిడ ఒకే రకంగా చూసుకుంటూ అందరినీ సమానంగా చూసుకుంటూ ఫండ్స్ ఇవ్వడంలో అవనివ్వండి, పనులు జరగనివ్వడంలో అవ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవనివ్వండి, ప్రతిదీ కూడా చక్కగా చూసుకుంటూ ఆవిడ చేయడం జరిగింది. కానీ ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ దించేయాలి, ఆ పదవి మేము కైవసం చేసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని, అంటే అది దుస్సంకల్పం వాళ్ళది చేసుకొని ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము, వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు మీకు నిజంగా వాళ్ళకి నిజంగా బలం లేదు, మా దగ్గర బలం ఉంది. మా కార్పొరేటర్లందరినీ కూడా భయపెడుతున్నారు ఒక పక్క, ప్రలోభ పెడుతున్నారు ఒక పక్క, వాళ్ళ వ్యాపారాల మీదకి వెళుతున్నారు. వెళ్ళి ఈరోజు మీరు రాకపోతే మేము అంత చూస్తూ ఉన్నటువంటి భయాందోళనకు గురి చేసి ఈరోజు అంటే ఎన్ని రకాల భయపెట్టగలరో అన్ని రకాలుగా భయపెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందువల్ల మేమేమంటున్నామంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నిజంగా మీకు బలం ఉంటే మీరు నిరూపించుకోండి. అలాగే వాళ్ళు విప్ జారీ చేసిన విధానం కూడా సరిలేదు. విప్ జారీ విశ్వాస తీర్మానం వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టారో అది కూడా సరిలేదు. వాళ్ళకి బలం లేకుండా ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీకి కూడా మేము విప్ జారీ చేయడం జరిగింది. మా కార్పొరేటర్లందరికీ కూడాను మేము తప్పకుండా నెగ్గుతామని మేము ధైర్యంగా ఉన్నామండి. చెప్పండి, యాదవులకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎలాంటి న్యాయం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే యాదవులకైతే సముచిత స్థానం కల్పించారండి. దానికి నిదర్శనం ఈరోజు విశాఖ నగర మేయర్గా హరివెంకట కుమారి గారిని నియమించడం ఆ రోజు. అలాగే కార్పొరేటర్లుగా దాదాపుగా 22 మందికి సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే మనకి చైర్మన్లు, డైరెక్టర్లు అన్ని పదవులు ఇచ్చారు. అలాంటిది ఈరోజు జీవీఎంసీ మేయర్ని ఒక యాదవ మహిళని దించడానికి కూటమి ప్రభుత్వం కుటిల రాజకీయాలు చేసి ఒక యాదవులుగా ఉన్న 2 ఎమ్మెల్యేలు దానికి బాధ్యత వహిస్తూ, ఆ ఎమ్మెల్యేలు ఎవరో మీకు కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గం వంశీకృష్ణ యాదవ్ గారు, గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, వీరిద్దరు కూడా బాధ్యత వహించి ఒక యాదవ మహిళని ఒక యాదవ ఎమ్మెల్యేలు దించడానికి ఇంత కుటిల రాజకీయం చేస్తున్నారంటే దాదాపు ఒక 10 నెలలు కూడా లేదు ఇవాళ విశాఖ మేయర్ పదవి. ఈ 10 నెలల కోసం మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు దించుదామో, 4 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తుందని చూసి ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేట్ని ప్రలోభాలకు లోంచేసి వాళ్ళు భయపెట్టి భ్రమాంతులకు గురిచేసి ఈరోజు మీరు తీసుకెళ్ళి అక్కడ రేపు అవిశ్వాసానికి దించడానికి చూస్తున్నారు. అలా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి మీరు అవిశ్వాసం పెట్టండి అని మీరు కోరారంటే ఇంతకన్నా నీచమైన యాదవ ఎమ్మెల్యేలు ఎక్కడా ఉండరని వాళ్ళ యాదవ సామాజిక వర్గం అంతా కూడా మిమ్మల్ని చీకొడుతున్నారని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తుంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను విశాఖ మేయర్ పీఠం మీద కూర్చోబెట్టారని, 10 నెలలు ఉన్న పదవి కోసం కూటమి నేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఆమెను పదవి నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని, నిజంగా పార్టీ మారిన వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ మారిన కార్పొరేటర్లకు చిత్తశుద్ధి ఉంటే ముందు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి నేతలు చేస్తున్న కుట్రలను కుతంత్రాలను ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నేతలు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.